తాడిపత్రి ఘటనలపై నమోదైన కేసులలో టీడీపీ, వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. నిన్న ఇరు పార్టీలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలోపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నేతలు. ఇప్పటికే ముఖ్య నేతలు కేసులలో అరెస్ట్ చేస్తారనే ఆలోచనతో అజ్ఞాతంలోకి వెళ్లిన నేతలు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అల్లర్లలో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఆచూకీ కోసం సమాచారం సేకరిస్తున్నారు. తాడిపత్రి ఘటనలపై నమోదైన కేసులలో టీడీపీ, వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. నిన్న ఇరు పార్టీలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలోపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నేతలు. ఇప్పటికే ముఖ్య నేతలు కేసులలో అరెస్ట్ చేస్తారనే ఆలోచనతో అజ్ఞాతంలోకి వెళ్లిన నేతలు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అల్లర్లలో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఆచూకీ కోసం సమాచారం సేకరిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఎవరైతే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు నేతలు ఈ గొడవలలో, తాడిపత్రి గొడవల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏదైతే ఈ తాడపత్రి అల్లర్లు సంబంధించి పోలీసులు ఇప్పటికే 90 మందిని అరెస్ట్ చేశారు. 90 మందిని అరెస్ట్ చేయడంతో పాటు ఎవరెవరు అనేది ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు ఇటువైపు సూర్యముని, మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ సంబంధించిన ముఖ్య అనుచరులు అందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో 2వ, 3వ తారీఖు, 4వ తారీఖు కౌంటింగ్ కి వెళ్లాల్సి ఉంది. అందుకోసమే ఈ కౌంటింగ్ వెళ్లే సమయానికి అందరూ కూడా ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ పోలీసులు ఈ తమ ఇళ్ల మీద దాడి చేసి సీసీ కెమెరాలు, ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన దాని మీద కూడా ఎన్నికల కమిషన్ చేసి పోలీసులు ఎవరైతే ఉన్నారో అటు చైతన్య కానీ ఇంకా ఇతర పోలీసు అధికారుల మీద కేసులు నమోదు చేయాలి. 2 తిరిగి కూడా విచారణ చేయాలి. అంటే సీసీ కెమెరాలు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, కంప్యూటర్ ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఫర్నిచర్ ధ్వంసం చేయాల్సి వచ్చింది అనేది చెప్తారు. అయితే ఆ రోజు గొడవలు జరగకుండా సూర్యమునితో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పారని ఒక ప్రచారం ఉంది. మరోవైపు లేదు, పోలీసు అదుపులోనే ఉన్నారని మరి కూడా చెప్తున్నారు. అయితే మరి పోలీసు అదుపులో ఉన్నారా లేకుంటే ఇతర ప్రాంతానికి వెళ్ళారని కూడా పోలీసులు స్పష్టం చేస్తూ అటు ఈ పార్టీల నేతల నుంచి కూడా మనకు సమాచారం అందట్లేదు. అయితే ముందస్తు బెయిల్కి అయితే కూడా ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం సమాచారం ఉంది. మరి ఈ ఘటన నేపథ్యంలో ఒకవైపు ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ఇప్పటికే హైకోర్టు కూడా ఈ జరిగిన సంఘటనల మీద అన్నిటి కూడా చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో మరి ముందస్తు బెయిల్కి ఏదైతే వీళ్ళు చేసుకుంటే ఇస్తుందా లేదనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి సోమవారం పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వేసవి సెలవులు కూడా ఉన్నాయి కోర్టులకు. ఇప్పుడు మరి బెయిల్కి అప్లై ఎక్కడ చేస్తున్నారు, బెయిల్ అప్లై చేసిన తర్వాత కోర్టు నుంచి ఏమొస్తుంది అనేది మనకి సోమవారం పూర్తిగా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.